తన బ్యాక్గ్రౌండ్ తన ఆశ్రమమే సార్. వెనక్కి వెళ్ళి నించో. సారీ రోసి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. రే, ఈ వయసులో నీకు ఎంత కోపం ఏంటా? జుట్టు చూడు, ఇక్కడ 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 అంతా నెరిసిపోయింది. డాక్టర్స్ ఈ విటమిన్ బిఓ డిఓ తక్కువగా ఉందంటున్నారు. అదెందువల్ల చెప్పనా? ఈ కోపం, ఈ టెన్షన్ వల్లే. ఎప్పుడే ఇలా ఉందంటే 25-30 ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి 60 ఏళ్ల ముసలోళ్ళ ఉంటావు నాన్న. అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం ఉంచింది తప్ప. నా కొడుక ఎండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు. నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకొనున్నారే ఈ పిల్లలంతా. నాకు ఒక అమ్ముండుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని బాధపడకూడదు. నేను చివర్లో నుంచుంటే భోజనం కొంచెమే దొరుకుతుందమ్మా. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు. ఇదే బాబు సత్యం. అవునామా? నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు. ఏదో ఒక దేవుని నాకు అన్నం పెట్టమన్నమా. దేవుడా, నేను వీడికి ఏమని సమాధానం చెప్పను? ఎవరో చూడమ్మా. నేను చూస్తానమ్మా. నమస్కారం అండి. నా తమ్ముడికి పెళ్లి వర్షం వల్ల చాలా మంది రాలేదు. బోల్డ్ అంత భోజనం మిగిలిపోయింది. మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా. చూసావా, మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం, ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. తప్పకుండా తీసుకుంటాం బాబు. అమ్మా, మన పిల్లలందరూ ఇప్పుడే కదమ్మా భోంచేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్లు మాత్రమేనా మన బిడ్డలు? అక్కడ వాడలో ఉన్న వాళ్ళు కూడా మన బిడ్డలే కదా. పక్కన వాడలో ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ భోజనం పెడతాను. పాత్రలు రేపొచ్చి తీసుకుంటారా? అలాగే. మంచిదండి. నాన్న, అమ్మా. ఇలారా. నువ్వు కడుపు నిండా భోంచేశాక వాడలో ఉన్న వాళ్ళకి పెడదాం. వద్దమ్మా, అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. నా తండ్రి. రామా రా, నా బంగారం.